శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. ఈరోజు మనము జగన్మాత అనుగ్రహంతో శ్రీ శ్రీ జగద్గురువులు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 9వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి మనోపిభ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పచ్చా విహరసే. శ్రీమాత్రే నమః. ఆచార్యుల వారి ప్రతిభ ఎంత గొప్పది అంటే, ఈ శ్లోకంలో ప్రతి మానవునికి ఉండే చక్రాలు, వాటి అధిష్టాన దేవతలు, యోగోపాసనతో శ్రీమాతను దర్శించటం మొత్తం ఆచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియచేశారు. ఏమనగా, అమ్మా, నీవు మూలాధార చక్రమున పృథ్వీ తత్వమును, ఇక్కడ గణపతి వారు ఉంటారు. మణిపూర చక్రమున జలతత్వమును, స్వాధిష్టాన చక్రమున అగ్నితత్వమును, అనాహత చక్రమున వాయుతత్వమును, విశుద్ధ చక్రమున ఆకాశతత్వమును, ఆజ్ఞాచక్రమున మనస్తత్వమును, సుషుమ్నా మార్గమున ఛేదించి సహస్రార పద్మమున పతియగు సదాశివునితో కలిసి విహరించుచున్నావు. పృష్ఠభాగము నుండి శిరస్సు వరకు యోగ ప్రక్రియ ప్రయాణం ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు చెప్పి అన్నారు. శ్రీమాత్రే నమః.